దాదాపు 12 సంవత్సరాల నుంచి ఉంది. 2008 జిఎస్టీ అంటే ఇప్పుడు 2020. మరి ఆ రోజు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం మీకు నష్టం జరిగింది అనేది అది మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం కూడా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత ఆదేశ ప్రకారం గౌరవ మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు నన్ను ఈరోజు మీ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. వారి ఆదేశానుసారంగా నేను చెప్పాను. ప్రభుత్వం ఆల్రెడీ మిమ్మల్ని దీన్ని కమిటీ వేసి కూలంకషంగా చర్చించి దీంట్లో ఉన్నటువంటి మరి మంచి సరుకులన్నీ కూడా పరిశీలన చేసి ఆల్రెడీ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మరి ప్రపోజల్ పంపించడం జరిగింది. ప్రజెంట్ అయితే అది ఫైనాన్స్లో ఉంది. మరి గౌరవ మంత్రి గారు ఫైనాన్స్ వాటితో కూడా మాట్లాడారు. మాట్లాడి తొందరలో ఇష్యూ సాల్వ్ చేస్తాము. అటు దాంట్లో అక్కడ లీగలు అవన్నీ లేకుండా చూసుకోవాలి. బిఫోర్ ఫైనలైజేషన్ మధ్య చేస్తున్నాం. దాంతో ఫైల్ అక్కడ ప్రాసెస్లో ఉంది కానీ మీకేమీ ఎక్కడ ఆగలేదు. కాబట్టి దయచేసి మీరందరూ గౌరవ మంత్రి గారి యొక్క చెప్పినటువంటి అంశం ప్రకారం మీరు ధర్నా విరమించుకొని ఉంటే తొందరలోనే మనకు సానుకూల ఫలితం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను.